ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోర్వంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీ గురు సర్వకారణభూత శక్తి. శివానంద లహరి, సౌందర్య లహరి ఈ రెండు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయంలో అద్భుతమైన అనర్ఘమైన రత్నాల వంటివి. వాటిలో శివానంద లహరి పరమేశ్వరుని ఉద్దేశించి చెప్పినది, సౌందర్య లహరి అమ్మవారిని ఉద్దేశించి స్వామివారు చెప్పారు. ఆ శివానంద లహరిలో నుంచి ప్రథమ శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజత పద్ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నదిదయం. ఈ శ్లోకానికి భావం, కళారూపులైన వారు, చంద్రుడి శిరస్సుపై ధరించిన వారు, అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టి వారు, భక్తుల మనోభీష్టములను నెరవేర్చువారు, శుభంకరులు, త్రిలోకములకు మంగళములను ప్రసాదించువారు, మనస్సులకు మాత్రమే గోచరించువారు, ఆనందములో దర్శించదగిన రూపములు గలవారు అయిన ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. ఓం నమః శివాయ.